అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రధాని మోదీ గారు 24వ తారీఖు నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఒకేసారి కొంతమంది రైతులకు 6,000 రూపాయలు వస్తాయి. ఇక మరికొంతమంది రైతులకు 2,000 రూపాయలు, మరికొంతమంది రైతులకు 4,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయన్నమాట. ఇక ఎందుకు ఈ డబ్బులు జమ చేస్తున్నారేంటి, ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. ఇక ఏ రైతులకు ముందుగా వస్తాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మనకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ తేదీన రైతులకు ఏ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తుందనే విషయాల గురించి మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్దాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఆయన 18 విడతల డబ్బులు అయితే ఇచ్చారు. అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 36,000 రూపాయల వరకు కూడా ఆయన లబ్ధి చేకూర్చడం జరిగింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయన మనకు ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 36,000 రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు లబ్ధి చేకూరింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే ఇంకా 17 విడత కానీ 18 విడత కానీ జమ కాలేదో వారికి సంబంధించి కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఇప్పటి వరకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారికి కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 17 విడత 18 విడత జమ అవుతున్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ డబ్బులు ఆల్రెడీ విడుదల చేశారు, ఏదైనా కారణాల చేత మీకు ఆగి ఉంటే మళ్ళీ కూడా మీకు 19వ విడత కింద కూడా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఇక ఈ 19వ విడత కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున మరి 19వ విడత డబ్బులు కూడా వేయబోతోంది. ఇక ఎవరికైనా సరే గతంలో మీకు ఈ 17 విడత రాకుండా ఉన్న 18 విడత రాకుండా ఉన్న రైతులకు మాత్రం ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. అంటే 3 విడతల డబ్బులు 17 విడత 18 విడత 19 విడత 3 విడతల డబ్బులు 6,000 రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. చాలామంది రైతులు ఏంటంటే గతంలో మనకు ఈ విధంగా చేసుకోకపోవడం వల్ల వారి ఇబ్బంది అయితే పడడం జరిగింది. ఇక వారి ఇబ్బందులన్నీ కూడా మనకు ఇబ్బంది లేకుండా వారికి ఎవరైతే గతంలో మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతోంది ఏపీలోని రైతులకు. ఇక తెలంగాణ రైతులకు చూసుకుంటే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సహాయం అయితే చేయబోతున్నాయి. ఇప్పటికే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా చాలామంది రైతులకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇక ఇప్పటికే మనకు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది. మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు వెంటనే కూడా మనం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని కూడా తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యొక్క డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే డబ్బులు విడుదల చేసిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి. ఇక ఇంకా డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే వారికి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని
ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు పీఎం కిసాన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. గతంలో మనకు చాలా లేట్ అయ్యేది పీఎం కిసాన్ డబ్బులు మనకు టైంకు జమ అయ్యేది కాదనమాట. ఇప్పుడు అలా ఏం లేకుండా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా 19 విడత కింద 2,000 రూపాయలు, అలాగే 18 విడతల కింద 2,000, 2,000, 4,000 ఇట్లా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ నెల 24 నుంచి కూడా వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీలో ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాను, ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద తెలంగాణ రైతులకైతే 2,000 రూపాయలు వస్తుంది, రైతు భరోసా 6,000, మొత్తం 8,000 రూపాయలు వస్తుంది. ఇక ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అయితే ఒకేసారి రైతులకైతే జమ కాబోతున్నాయి. ఇక ఈ విధంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా కూడా మనకు డబ్బులు అయితే రాబోతుందన్నమాట. అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి మాత్రమే ఇప్పటివరకు డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక రాబోయే రోజుల్లో మనకు ఎవరైతే అంటే ప్రభుత్వమే ఇవన్నీ కూడా ఏదైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడే ఇవన్నీ కూడా చేసేసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి కూడా చాలామందిని 19వ విడత నుంచి తొలగించేస్తున్నారు. ఇక ఎందుకు తొలగిస్తున్నారని చూస్తే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులు ఎవరైతే ఉంటారో వారికి చాలామందికి ఇంకా డబ్బులు విడుదల కానటువంటి నేపథ్యంలో అంటే ఈకేవైసీ చేసుకున్న వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇక లిస్టులో నుంచి పీఎం కిసాన్ లిస్టులో నుంచి చాలామంది రైతులను అయితే తొలగించేస్తుంది. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మాజీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరినీ కూడా తొలగిస్తూ కూడా ఆదేశాలు అయితే తీసుకుంది. ఇక వారందరికీ కూడా మనకు తొలగిస్తే నిర్ణయం అయితే తీసుకుంది అనమాట. ఇక వారందరూ కూడా లిస్టులో నుంచి తొలగించేస్తున్నారు, వారికి ఈసారి డబ్బులు అయితే రాదు. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైతే మనకు అర్హత లేకుండా కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారో వారిని కూడా మనకి యొక్క లిస్టులో నుంచి తొలగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా యొక్క పథకాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా అప్లై చేసుకుంటే మనకి యొక్క డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మనం ఈ విధంగా సిద్ధంగా ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. తప్పకుండా ప్రతి రైతుకు కూడా అర్హతను బట్టి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే ఇస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మీరు డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.